దేవుడు మనతో మాట్లాడాలంటే చక్కగా నిలబడు. దేవుని మాట మనం తీసుకునేటప్పుడు ఇలా స్టడీగా నిలబడేదని కాదు, మన జీవిత విషయాలలో నిలబడిన స్థితి. అంటే పడిపోయిన అనుభవాలు కాదు మనకు కావాల్సింది. దేవుడు నీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. అలాంటప్పుడు నీవు ఎలా ఉండాలి అంటే, దేవుని యొక్క మాట బలమైంది. దేవుని యొక్క మాట నీతో మాట్లాడుతున్నాడంటే అది నీకు ప్రయోజనకరమన్నా, నీకు చెప్పబడిన మాట వేరే వాళ్ళకి ప్రయోజనకరమైన ఉంటుంది అంతే. నేను మాట్లాడే మాట నీకు ప్రయోజనకరంగా ఉండదు, నీకు ప్రయోజనం లేకపోతే ఎవరితో కూడా షేర్ చేసుకునే పరిస్థితి ఉండదు. దేవుని యొక్క మాట ప్రయోజనకరమైంది. ప్రతి మాట కూడా ప్రయోజనకరమే. విన్న నీకు ప్రయోజనకరం, ఆ విన్న మాట చెప్పిన మాట విన్నవారికి కూడా ప్రయోజనకరం కదా. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమంటుంది?